గోదావరి ఒడ్డున పుట్టిన ప్రేమ ఎంత సుందరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి గోదావరి తీరాన్నే మరో హృదయమైన ప్రేమ కథ పుట్టబోతు. పేరు శశివదనే. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి నెటిజన్ల మనసులు దోచుకుంటుంది. ఇది ఒక పల్లె యువకుడి ప్రేమ కథ. రక్షిత అట్లూరి హీరోగా గోదావరి పరిసరాల్లో జీవించే నమ్మకమైన మనసున్న యువకుడి ప్రేమ కథ. అతని జీవితంలో ఒక చూపుతో ప్రేమ పుడుతుంది. ఆ చూపు కోమలి ప్రసాద్ హీరోయిన్. ఒక చూపుతో ప్రేమ మొదలైందంటూ హీరో చెబుతున్న డైలాగ్ ట్రైలర్లో మిలియన్ వ్యూస్ సాధిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, పల్లె వాతావరణం, ప్రేమతో నిండిన సన్నివేశాలు మనసును తాకేస్తున్నాయి. కానీ ప్రేమకు ఎప్పుడూ సులువైన దారి ఉండదు కదా. ఈ కథలో ప్రేమకు అడ్డంకులు, విభేదాలు, కుటుంబం నుండి ఒత్తిళ్లు అన్నీ ఎదురవుతాయి. ఇది కేవలం ఒక ప్రేమ కాదు, ఇది ప్రేమ కోసం చేసే పోరాటం. వార్ ఫర్ లవ్. ఇదే శశివదనే లోని అసలైన సెంటిమెంట్. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన ఈ కథను గోదావరి అందాల మధ్య చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ శ్రీ సాయి కుమార్ గారి తీసిన ప్రతి షాట్ పెయింటింగ్ లా కనిపిస్తుంది. సర్వనన్ వాసుదేవన్ అందించిన సంగీతం, అనుదీప్ దేవ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మనసును మాయ చేస్తుంది. ఒక సింపుల్ లవ్ స్టోరీని మనసును కదిలించేలా చూపించడం ఈ సినిమా స్పెషల్ పాయింట్. హీరో రక్షిత్ అట్లూరి తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడం ఖాయం. హీరోయిన్ కోమలి ప్రసాద్ చిన్న చిరునవ్వుతోనే హృదయాన్ని దోచేసుకుంది. శ్రీమాన్, దీపిక్, ప్రిన్స్, జబర్దస్త్ బాబీ లాంటి నటులు పాత్రలు కూడా ఫ్యామిలీ ఫీల్ ఇస్తున్నాయి. ఈ సినిమా ఆయితేజ్ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదల సంయుక్తంగా నిర్మించారు. ఏజీ ఫిలిమ్స్ కంపెనీ మరియు ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్ లో వస్తుంది. గోదావరి ఒడ్డున పుట్టిన ఈ ప్రేమ కథ మన హృదయాలను తాకబోతుంది. అందమైన ప్రేమ, విలేజ్ ఫీలింగ్, హృదయాన్ని హత్తుకునే సంగీతం ఇవన్నీ కలిపితేనే శశివదనే సినిమా ఫీల్ గుడ్ మూవీ అనేలా ఉంటుంది. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని తప్పకుండా థియేటర్లో చూసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.